హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ యూట్యూబ్ ఛానల్. సో టుడే మరొక మంచి జాబ్ అప్డేట్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అమెజాన్ నుంచి మళ్ళీ గో ఏ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. జస్ట్ 1 డే అగో పోస్ట్ అయింది. నేను 27th అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు వెంటనే అయితే అప్డేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏప్రిల్ 26th అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో నేను వెంటనే విత్ ఇన్ 1 డేలో అయితే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గో ఏ అసోసియేట్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు. సో శాలరీ చూసుకుంటే 2.25 నుంచి 2.75 ఉంటుంది. కంప్లీట్లీ రిమోట్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఓపెన్ చేయగలన ఈ లింక్ని. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ యాజ్ యూజువల్ అనమాట. సో సేమ్ ప్రీవియస్ ఎలాగనో అలానే ఓపెన్ అవుతుంది. సో మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అప్డేట్ చేసి మీరు సబ్మిట్ చేయడమే ఫ్రెండ్స్. మీ నేము, మీ మొబైల్ నెంబర్, సో అన్నీ మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి ఇచ్చి మీరు సబ్మిట్ చేయడమే. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీకు వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి మీకు అడ్మిన్ హైర్ ప్రో హైర్ ప్రో నుంచి మీకు టెస్ట్ మెయిల్ అనేది వస్తుందని అప్డేట్ చేశారనమాట. సో వన్స్ మీరు టెస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు, మీరు టెస్ట్ అనేది క్లియర్ చేస్తే. సో రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 5 days వర్కింగ్ ఉంటుంది అండ్ 2 days ఆఫ్ అనేది ఉంటుంది. సో బేసిక్ క్వాలిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్. సో ఎంఎస్ ఆఫీస్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. సో 24 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ డొమైన్ విత్ గుడ్ లాజికల్ అండ్ రీజనింగ్ స్కిల్స్. సో ఫ్రెషర్స్ నుంచి కూడా 24 months వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ నాన్ ఇంజనీరింగ్. సో ఇది ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేయకూడదు అనమాట, నాన్ ఇంజనీరింగ్ ఓన్లీ డిగ్రీ వాళ్ళకే ఈ రోల్ వచ్చేసరికి. సో కీ స్కిల్స్ మీ రెజ్యూమ్లో అప్డేట్ చేయాల్సినవి ఇవన్నమాట, ఇక్కడ అప్డేట్ చేసినవి. సో ఎంఎస్ ఆఫీస్, డేటా సెక్యూరిటీ, ఎంఎస్ అవుట్లుక్, సో ఇవన్నీ అప్డేట్ చేసి త్వరగా అయితే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. సో ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి. సో అసలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, మంచి ఆపర్చునిటీ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ని గురించి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో త్వరగా అయితే అప్లై చేయండి. సో ఇది ఓన్లీ ఒక 1 పాయింట్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే లాస్ట్ 90 డేస్లో మీరు ఆల్రెడీ ఏదన్నా అమెజాన్లో జాబ్స్కి అప్లై చేస్తుంటే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే కూలింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకుని ఉంటారో లేదా ఫ్రెష్గా అయితే అప్లై చేస్తున్నారో సో వాళ్ళకి మాత్రమే అనమాట ఈ నోటిఫికేషన్. లాస్ట్ 90 డేస్లో మీరు అప్లై చేస్తుంటే మీరు ఇంకొక ఆ 90 డేస్ కంప్లీట్ అయిన వరకు ఉండాలి, తర్వాత అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఫ్రెండ్స్, టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.